మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నూతనంగా అనేక పాలసీలు కూడా తెచ్చింది. అనేక పాలసీలో కూడా చెప్పుకోదలసిన పాలసీ ఉంటుంది. బద్వేల్‌లోని మున్సిపల్ కార్మికులందరూ కూడా బద్వేల్‌లో చాలా చోట్ల కూడా అందరికి వెళ్లి పబ్లిక్‌లో కూడా తెలియజేస్తున్నారు. ఏం చెప్తున్నారంటే వాళ్ళు కూడా వడ్డీలోని 50% వరకు కూడా రాయితీ ఉంది అన్నారు. అసలు ఏంటి ఆ వడ్డీలో 50% రాయితీ అంటున్నారు? దాని వివరాలను అడిగి తెలుసుకునే దానికి మనతో పాటు బద్వేల్ మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వడ్డీ రాయితీ అంటున్నారు 50% వరకు కూడా. అది ఎలా ఏంటి స్కీమ్? ప్రజలకు ఒకసారి అర్థమయ్యేలా చెప్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. 2025, 2026 అడ్వాన్స్ ట్యాక్స్ సంబంధించి 5% డిస్కౌంట్ ప్రభుత్వం ప్రకటించింది. అది ఈ నెల ఆఖరు వరకు కట్టుకోవచ్చు. అంటే 2024, 25 వరకు పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలన్నింటినీ కూడా దాని అరియర్స్ అంటారు. ఆ అరియర్స్లో వడ్డీలో 50% రాయితీ కూడా ఉంది. అది కూడా 34, 2025 అంటే ఈ నెల ఆఖరు వరకు. అది కూడా అంటే ఇప్పుడు 2 రకాల డిస్కౌంట్లు జరుగుతున్నాయి. ఒకటేమో పాత బాకీలు ఉండేవాళ్ళు 50% వడ్డీ రాయితీతో అనేది ఒకటి. రెండవది అడ్వాన్స్ ట్యాక్స్. ఎవరైతే బకాయిలు ఉండే వాళ్ళకు ఇప్పుడు ట్యాక్స్ పే చేసుకునే వాళ్ళకు 5% డిస్కౌంట్. ఇట్లా ఇవన్నీ కూడా బద్వేల్ ప్రజలు అందరూ సక్రమంగా ఉపయోగించుకొని దాని మీరు వడ్డీ రాయితీ పొందడంతో పాటు మున్సిపాలిటీ అభివృద్ధికి కూడా సహకరించాలని చెప్పి ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తాను. అది హౌస్ ట్యాక్స్, వేగన్ ల్యాండ్ ట్యాక్స్ రెండుకి కూడా వర్తిస్తుంది. అట్నే ఇది వాటర్ ట్యాక్స్ కూడా చాలా మంది పే చేయలేదు. అది కూడా పే చేసి కుళాయిలు, కొన్ని అక్రమ కుళాయిలు ఉన్నాయి, ఆ కుళాయిలను కూడా రెగ్యులర్ చేయించుకొని మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని చెప్పి మరీ రిక్వెస్ట్ చేస్తాను మీ ద్వారా. సార్, ఇప్పుడు మీరు పాత ట్యాక్స్ లో 50% వడ్డీ రాయితీ అంటున్నారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం కూడా కడితే దాంట్లో కూడా 5% వరకు కూడా రాయితీ ఇస్తామంటున్నారు. అంటే పాత బకాయిలతో పాటు అడ్వాన్స్ గా కూడా ఎవరైనా కడుతున్నారు, ఎవరైనా ముందుకు వస్తున్నారు? చాలా మంది కడతారు. రోజు 10 లక్షలు వసూలవుతుంది. చాలా మంది, ఎక్కువ మంది మున్సిపాలిటీ అయినప్పటి నుంచి కూడా కొంతమంది కట్టడం లేదు. వాళ్ళకి చాలా వడ్డీ వస్తుంది. ఆ వడ్డీలో ఇప్పుడు 50% అంటే ఎగ్జాంపుల్ 10,000 వడ్డీ వస్తే 5,000 రాయితీ పొందుతారు. ఇట్లాంటి అవకాశం అందరూ కూడా సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే వాళ్ళు ఎప్పుడైనా బకాయి కట్టాల్సిందే, తప్పు. కట్టని వాళ్ళ మీద ఖచ్చితంగా వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి మనం కోర్టులో వేయాల్సిన పరిస్థితి ఉంది అనమాట. అట్లాంటిది ఇప్పుడు ఈ అవకాశం ఉపయోగించుకొని కడితే వాళ్ళకు మంచిది, మాకు మంచిది. ఆ పాత బకాయిలో కూడా మీకు 50% వరకు కూడా వడ్డీ రాయితీ ఉంది. అలాగే కొత్తగా అంటే ఇప్పుడు అడ్వాన్స్ గా కూడా ఎవరైనా కూడా ఆ ముందంతుగా కూడా కడితే వారికి కూడా 5% వరకు కూడా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. అంటే ఈ అవకాశం అందరూ కూడా బద్వేల్ మున్సిపల్ ప్రజలందరూ కూడా వినియోగించుకోండి. ఈ అవకాశాన్ని మళ్ళీ కూడా ఇలాంటి అవకాశాలు వస్తాయో రాదో తెలియదు. పాత బకాయి కట్టేందుకు కూడా ఈ నెల 31 వరకు కూడా గడువు ఉంది. ఈ నెలలోపు కూడా అందరూ కూడా చెల్లిస్తే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకున్న వారు అవుతారు. బద్వేల్ మున్సిపల్ అభివృద్ధి కూడా మీరు సహాయపడిన వారు కూడా అవుతారని చెప్పేసి కూడా బద్వేల్ మున్సిపల్ కమిషనర్ గారు తెలియజేస్తున్నారు.